హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మీ శేఖర్ గారు నంద్యాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ప్రేమ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి, ఈ జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నేను 2012లో వైదేహి మేడం ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చినాను మేడం. నేను అంతకుముందు నాకు మాస్టర్ సివి ధ్యానము, భిక్షమయ్య గురుజీ దగ్గర అక్కడ కూడా నేను కొన్ని క్లాసెస్ నేర్చుకున్నాను. 2012 నుంచి ఇక్కడ కంటిన్యూగా నేను ఈ పిఎంసి పిరమిడ్ దాంట్లో నేను కంటిన్యూ అవుతున్నా మేడం. శాకాహార ర్యాలీలకు వెళ్తుంటాము. తర్వాత కరోనా టైం నుంచి నేను క్లాసెస్ చెప్తున్నాను మేడం. స్వాధ్యాయ యోగా అన్నీ మేము చేస్తూ ఉంటాం మేడం. ఓకే. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి భావనా క్షేత్రంలో నుంచి ప్రేమ గురించి చెప్పుకుందాం మాస్టర్స్. ప్రేమ అంటే ఏంది? ఆ ప్రేమ మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది? ప్రేమ అంటే ఏంటి? దాన్ని ఎలా సాధన చేసుకోవాలి మనం అనేది చక్కగా చెప్పినారు సారు. దాని గురించి మనం చెప్పుకుందాం ఈరోజు. అన్ని మతాలు, సాంప్రదాయాలు మానవుడి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. హృదయంలో ఎక్కడైతే ప్రేమ ఉండాలో, ఆ ప్రేమకు బదులుగా భయం అనేది ఉంది. మన మతాలు, సాంప్రదాయాలు, మన పద్ధతులన్నీ ఏం చెప్తున్నాయంటే, మనకి ఈ సాంప్రదాయాన్ని పాటించాలి నువ్వు. లేకపోతే నీకీ నరకమొస్తుంది. ఈ పద్ధతులనే పాటించాలి అని అట్లా మనకు ఫస్ట్ పూర్వం నుంచి సాంప్రదాయాలు కొంత మతాలు కదా! వాళ్ళకి ఎప్పుడైనా మతాధికారులు వాళ్ళు ఒక అధికారాన్ని చెలాయించాలి అన్నప్పుడు, కొంతమంది వాళ్ళ కింద ఉండాలి కాబట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని మతాలని చెప్తే, అప్పుడు నువ్వు అవి కరెక్ట్‌గా పాటిస్తేనే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. లేకపోతే లేదు అని చెప్పుకుంటూ వచ్చినారు మన వాళ్ళ పూర్వీకులంతా. కానీ మానవ జన్మ ఎంతో పాపాత్మ జన్మ అని చెప్తున్నారు. మానవ జన్మ లోపభూయిష్టమైనది. మానవ జన్మ పాపాత్ముడు అయితేనే జన్మ వస్తుంది అని. ఇట్లా ప్రచారం చేస్తూ అప్పుడు మానవుడి యొక్క ఏమైందక్కడ లోపభూయిష్టమైనది. ఇంకా నీలో ఏదో లోపం ఉంది. హ్మ్. అని దైవత్వం అనేది అందులో లేదు అని చెప్తున్నారు. మానవుడిలో దైవం లేదు. నువ్వు పాపాత్ముడివని చెప్పుకుంటూ వచ్చినారంట. అట్లా మన లోపల ఒక భయాన్ని పుట్టించినారు. ఆ భయం వల్ల ఏమైపోయింది? మన శక్తి అంతా క్షీణించుకొని పోయింది. మన శక్తి అనేది లేకుండా పోయింది. వాళ్ళ అధికారం కోసం అలా చెప్పడం నేర్చుకున్నారనమాట. ఆ ప్రేమ అనేది మనము ఎక్కడ ఉందంటే మన నిజతత్వం ఎక్కడైతే భయం పోతుందో అక్కడ ప్రేమ అనేది వస్తుంది. భయం ఉన్నప్పుడు ప్రేమ అనేది రాదు. ఈ భయాన్ని ఏం చేసినారు వాళ్ళు మన యొక్క చైతన్యాన్ని, మన యొక్క శక్తిని ఒక దొంగతనం చేస్తున్నారనమాట. చిన్న సైజ్ దొంగతనం. ఎలా అంటే మన శక్తిని హరించేస్తున్నారు వాళ్ళు భయం పెట్టి. వాళ్ళు వాళ్ళ అధికారాన్ని చెలాయించుకోవడానికి ఒక వ్యక్తిని భయపడిచ్చి, వాళ్ళ యొక్క ప్రేమను హరించి, వాళ్ళొక స్వార్థపూరితంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అప్పుడేమైపోతుంది, ఒక చిన్న ఏమంటారు, ఇప్పుడు ఒక అన్న చెల్లెలున్నారనుకోండి. అక్క ఏమంటుంది, "చింటూ నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు కదా! అమ్మకి చెప్తాను" అంటాడు. అంటుంది అక్క. అప్పుడేమైపోతుంది, అమ్మకి చెప్తే అమ్మ తినొద్దనింది గదా! తింటే అక్కడ ఏమైపోతుందని వాడేం చేస్తాడు తమ్ముడు, అక్క చెప్పినట్లే వింటాడనమాట. అంటే ఇక్కడ చిన్న సైజు ఒక శక్తిని దొంగిలించడం అన్నమాట. ఎప్పుడైతే మనం నెగెటివ్‌గా ఉంటామో, మనలో అంతా నెగెటివ్ ఆలోచనలే వస్తాయి మేడం. మన జీవితం అంతా, మన శక్తి అంతా హరించుకుపోతుంది. మన జీవితం అంతా దుర్భరమైపోతుంది. ఆర్థికంగా, అనారోగ్యంగా, అన్ని ఇబ్బందులు కొనసాగి మన జీవితం చాలా కష్టంగా అయిపోతుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ పాజిటివ్ ఆలోచనలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. సిరి సంపదలు అన్ని అష్టైశ్వర్యాలు గూడా మనకొస్తాయి. కాబట్టి మన వాళ్ళ ప్రేమకు అంత శక్తి ఉంది. అసలు ప్రేమ యొక్క నిర్వచనం చెప్పాలంటే, ప్రేమ అంటే పరమాత్మ. పరమాత్మ అసలు నిర్వచనం ఏమంటే ప్రేమే. పరమాత్మ అంటేనే ప్రేమ అని చెప్పినారు ఓషో మాస్టర్. గాడ్ ఈజ్ లవ్ అని చెప్పినాడన్నమాట. లవ్ ఈజ్ గాడ్ అని చెప్పినారు. కాబట్టి మనం ప్రతి నిత్యము ఇక్కడ ప్రేమని ప్రతి ఒక్కరు మనల్ని దొంగలిస్తూ వస్తున్నారు మన యొక్క ప్రేమని. అసలైన ప్రేమని ఎలా తెలుసుకోవాలి అంటే మనము
ఎక్కడుంది అసలైన ప్రేమ అంటే మనం హృదయంలో చూపిస్తాం. నా హృదయం చేయి చూపించి ఇక్కడ ఉంది అంటారు. ఎక్కడైతే మన హృదయంలో నిండుగా ప్రేమ ఉంటుందో అదే పరమాత్మ తత్వం. ఈ మనసు అనేది ఏం చేస్తుంది? మెదడుకు సంబంధించినది. ఆ మెదడులో ఎప్పుడు మనకు ప్రాపంచికమైన సంబంధించిన మనసు పనిచేస్తూ ఉంటుంది. హృదయ స్థానం ఎప్పుడు పరమాత్మ స్థానం. కాబట్టి మనం ఎక్కువగా మాయలో పడిపోయి మనం ఏం చేస్తున్నాము అంటే, హృదయ స్థానాన్ని వదిలిపెట్టి ఎక్కువగా మనం మనసు యొక్క ఆలోచనలు చేస్తున్నాం. అక్కడ మనసు ఉండడం వల్ల అక్కడ మాయలో పడిపోతున్నాం. కానీ అసలైన మన నిజతత్వము ఏంటి అంటే, మనము దివ్యాత్మలము. దివి నుండి భూమికి దిగి వచ్చిన మానవులం మనము. మనం ఇక్కడ మానవులుగా లేము. మనం ఆల్రెడీ దివ్వులము. దివ్వులము భూమి మీదకొచ్చి మనం ఇక్కడ ఏం చేసినాము? మానవ దేహాన్ని తీసుకొని ఇక్కడ ఒక మానవులు కానీ అసలైన వాళ్ళు మనము ఆ దివ్యాత్మలు మన సహజతత్వం ఏంటి అంటే మర్చిపోయినామన్నమాట. సహజంగా జీవించాలంటే ఒక చిన్న పసిపిల్లవాడు చూడండి, చిన్న బాబు సహజంగా జీవిస్తుంటాడు. అంటే ప్రతి నిత్యము తనని తాను చక్కగా ఎట్లా ఉన్నా కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడన్నమాట. అంటే ఏమి భయం ఉండదు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే తను ఎట్లా ఉన్నా కూడా తనని చక్కగా ప్రేమించుకునే శక్తి ఆ పసిపాపగా ఉంటుందన్నమాట. ఒక యోగి. వీళ్ళిద్దరే సహజంగా జీవించగలుగుతారు అని చెప్తాడు ప్రతిసారి. యోగి ఎట్లంటే నిరంతరము తన ఆత్మజ్ఞానంతో రమిస్తూ నేను ఒక పరమాత్మ స్వరూపాన్ని అని ఎప్పుడైతే ఎరుకలో ఉంటాడాయన. ఎరుకలో ఉండి నాకు అనంతమైన శక్తి ఉంది. నేనే ప్రేమతత్వాన్ని అనే ఒక జ్ఞానంతో ఉన్నప్పుడు పసిబిడ్డ గాని వాళ్ళు నిరంతరం ప్రేమతో ఉంటారు. మిగతా వారంతా కూడా ఆ ప్రేమతో లేరన్నమాట. ఈ ప్రేమ అనేది మనం ఎలా సాధన చేసుకోవాలి అంటే, మనమంతా కూడా ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. ఆయన కూడా ఒక ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమ స్వరూపుడు ఆయన. ఆయనకు హృదయంలో ఏం పెట్టినారు? ముళ్ళ కిరీటాన్ని ముళ్ళు ఉండేలాగా చేసినాడు. కానీ ఆయన ప్రేమ స్వరూపుడన్నమాట. ఎప్పుడు ఆయన ప్రేమతోనే ఉంటాడన్నమాట. ఇక్కడ మానవుడు ఏదో మతాలు రాసిన లక్షణాలను పుణికిపుచ్చుకొని పరిపూర్ణత సాధించడానికి లేడు. ఎన్నో లక్షల సంవత్సరాల చైతన్య పరిణామ క్రమంలో స్మృజింపబడే మానవ జాతి మానవుడిగా పుట్టడమే పరిపూర్ణత. చూడండి, మనం ఎన్నో జన్మల నుంచి ఇక్కడికి మనం రావాలని అనుకోవట్లేదు. మనం ఆల్రెడీ పరిపూర్ణులం. మనం ఇక్కడికొచ్చి పూర్ణత్వాన్ని సంపాదించుకోవాలని లేదు మనకి. మనము ఎన్నో జన్మలు ఎత్తి మనము ఆల్రెడీ పూర్ణులమే మనం. కానీ మనం ఇక్కడ మానవ జాతిలో ఉన్నామంతే అని చెప్తున్నాం. మానవుడు పుట్టడమే పరిపూర్ణుడు. మానవుడిగా పుట్టినామంటే మనం పరిపూర్ణతలోనే ఉన్నాము అని చెప్తున్నాడు. నీ పుట్టుకతోనే పరిపూర్ణుడవు. మరియు పరిపూర్ణుడు అయ్యేందుకు నీవేమి చేయనక్కర్లేదు. అందుకే పెద్దలు కూడా అన్నారు. మానవ జన్మ మహోత్కృష్టమైనది, దుర్లభమైనదని అన్నారు కదా! నిజానికి సృష్టిలో ప్రతి జీవరాశి తనను తాను స్థితిలో పరిపూర్ణతలోనే ఉంది. చూడండి, ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా పరిపూర్ణతలోనే ఉందన్నమాట. అంటే ఏ జీవి కూడా తాను పూర్ణత్వంతోనే ఉంది. అంటే సహజంగా జీవిస్తుంది. ఒక మానవుడు మాత్రమే సహజంగా లేడు. ఇతరులతోన తనను తను తక్కువ చేసుకుంటూ ఉన్నాడన్నమాట. మానవుడి యొక్క చైతన్యము ఎప్పుడు పూర్ణత్వంతోనే ఉంటుంది మాస్టర్స్. అందుకే దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అన్నాడు. ఈ దేహమే దేవాలయం. మరి అందులో నివసించే జీవుడే దేవుడు. దేవో దేవాలయో ప్రవక్తో జీవో సనాతనః. చూడండి, మన దేహమే దేవాలయము. మన లోపల ఉన్న పరమాత్మే జీవుడు. ఆ జీవుడి యొక్క అసలైన తత్వము ఏది? ప్రేమ అని చెప్తున్నారన్నమాట. దివ్య జీవులమైన మనము సహజ లక్షణాలు భయము మరియు దుఃఖము కాదు. మనము సహజ లక్షణం మనం ఏమంటున్నాం? మన దివ్యులము. మన సహజ లక్షణం ఏంటి? భయము, దుఃఖము కాదు. మన అసలైన తత్వం ఏది? ప్రేమ తత్వమే అని చెప్తున్నారు. ఈ ప్రేమ ఎప్పుడైతే అక్కడ ఉండాల్సిన ప్రేమ లేదో అక్కడ భయం అనేది ఉంటుంది. మనం ఒక భయాన్ని కేంద్రంగా తీసుకొని జీవిస్తున్నాం. ప్రతి ఒక్క మానవుడు ఏం చేస్తున్నాడు? భయాన్ని కేంద్రంగా చేసుకొని జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం భయంతో ఉంటామో అక్కడ ఏమైపోతుంది? సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్చాల్సిన మనము తర్వాత శారీరక అనారోగ్యాన్ని సృష్టించుకుంటున్నాము. నిత్య యవ్వనమై శోభించిన మనము అందరితో కలిసిమెలిసి సంబంధ బాంధవ్యాలను చక్కగా ఉండాల్సిన మనము
ఎన్నో బంధాలన్నీ వదిలించుకొని ఏకాకిలాగా బతుకుతున్నాం మనమంతా. అంటే ఆనందమైన జీవితాన్ని గడపాల్సిన మనము అనారోగ్యంగా, ఒక బంధాలు సరిగ్గా లేకపోవడము, ఇవన్నిటితో మనము అస్తవ్యస్తంగా మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఎప్పుడైతే మన ప్రేమ సంబంధ బంధాలు ప్రేమతో ఉన్నాయనుకోండి చక్కగా సాగుతాయన్నమాట. కాబట్టి నువ్వు అక్కడ బంధాలలో గాని, సంపదలో గాని, అనారోగ్యంతో గాని ఇంకా నువ్వు ఉన్నావు, ఇబ్బంది పడుతున్నావు అంటే అక్కడ నీ లోపల ఇంకా సరియైన ప్రేమతత్వము లేదు అని గుర్తించాలి. నువ్వు బయట ప్రపంచంలో సరిగ్గా జీవించలేదు. నువ్వింకా ఇబ్బంది పడుతున్నావంటే నీ లోపల ప్రేమతత్వం అనేది సరిగ్గా లేదు. ఆ ప్రేమతత్వాన్ని నువ్వు ఎప్పుడైతే సరిచేసుకుంటావో, ఇంకా ప్రేమతత్వాన్ని నువ్వు ఇంకా సరిచేసుకున్నప్పుడే అక్కడ నువ్వు చక్కగా అంటే ఆరోగ్యంగా ఉంటావు. సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. కుటుంబ జీవితం గూడా చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికంగా గూడా అన్ని రకాలుగా చక్కగా ఉంటావు అని చెప్తున్నారు. దైవత్వాన్ని గనుక నిర్వచించమంటే ఒక విధంగా ప్రేమ అని చెప్పవచ్చు. ఒక పులి బిడ్డ పులే అవుతుంది. పిల్లి కాజాలదు. చూడండి మనమంతా పరమాత్మ యొక్క బిడ్డలం కాబట్టి, ఆ పరమాత్మ యొక్క నిర్వచనం చెప్పు అంటే, ఆ పరమాత్మ యొక్క దైవం బిడ్డలు ఎవరైతారు? దైవులే అయిపోతారు. ఆ దైవత్వం యొక్క అసలు తత్వమేమి? ప్రేమ అని చెప్తున్నారు. నీ యొక్క నిజతత్వం ప్రేమ మరియు తక్కినదంతా కూడా మాయ. ఈ దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన ఏ మహనీయుడైనా, ఏ మహనీయురాలైనా తక్కిన వారిని ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తుంది. చూడండి, ఆ ప్రేమను ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా పలకరిస్తారంటే వాళ్ళు ఎంతో ప్రేమ స్వరూపులారా, దివ్యులారా అని పలకరిస్తారు. ఒక యోగి మాత్రమే అని చెప్తున్నాడు. నిజానికి మనం ఆత్మ స్వరూపులము. ఆ ఆత్మ యొక్క తత్వమే ప్రేమ తత్వము. చూడండి, నిజానికి మనము ఈ దేహం అనుకుంటున్నాం మాస్టర్స్, దేహము కాదు. మనం ఆత్మ స్వరూపులం. ఆ ఆత్మ యొక్క అసలైన తత్వం ఏంది? ప్రేమ అని చెప్తున్నారు. మీరు గమనించారో లేదో, నేను అని మీరు ఇతరులను చూపించినప్పుడు మీ చూపుడు వేలు హృదయ స్థానంలోకి వెళ్తుంది. మెదడు స్థానానికి దగ్గరికి కాదు. చూడండి, ఎవరినైనా మనం చూపించేటప్పుడు మనం నేను అన్నప్పుడు మన హృదయ స్థానం దగ్గరికెళ్తుంది. ఆ హృదయ స్థానము మెదడు దగ్గరికి కాదు. హృదయ స్థానమే అసలైన ప్రేమ స్థానము అని చెప్తున్నారు సార్. స్వచ్ఛమైన ప్రేమకు ఒక విషయంపై మనం కేంద్రీకృతమైనామని కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎలాంటిది? ఎవరి మధ్య ఉంటుంది అంటే స్వచ్ఛమైన ప్రేమ అపరిమితమైనది, బంధరాహిత్యమైనది. ఇక్కడ మనం ఏం చేస్తాము? ఒక తల్లి బిడ్డకి, తర్వాత ఒక తండ్రి కొడుకుకి, ఒక ప్రేయసి ప్రియులకి ఒక ప్రేమను గురించి చెప్పుకుంటా పోతే అది గూడా స్వచ్ఛమైన ప్రేమ కాదు. అక్కడ కండిషన్ ఉందన్నమాట. నా బిడ్డ కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని ఒక కండిషన్ ఉంది. నా కొడుకు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి అంటే, బంధరాహిత్యము అంటే ఎటువంటి బంధాలు లేకుండా, ఏది ఆశించకుండా ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో అదే స్వచ్ఛమైన ప్రేమ అని చెప్తారు. అంటే ఈ కుటుంబ బంధాలన్నీ కూడా బంధాలతో ప్రేమిస్తున్నాం మనం. నా పిల్లలు కాబట్టి. చూడండి, ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లు ఇతర బిడ్డల్ని ప్రేమించగలదా? ప్రేమించలేదు. కానీ ఈ అసలైన ప్రేమ ఎక్కడ ఉంటుంది అంటే, ఒక్కటి ఈ సృష్టి అంటారు మాస్టర్స్. ఈ సృష్టి మనల్ని ఉన్నట్టుగా ప్రేమిస్తూ ఉంటుందంట ఈ సృష్టి మనల్ని. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా తప్పొప్పుల్ని ఎంచకుండా, తర్వాత మంచి చెడ్డల్ని చూడకుండా, ఎటువంటి ఇది అంటే ఎటువంటి తప్పొప్పులు చూడకుండా నిన్ను ఉన్నది ఉన్నట్లుగా నిన్ను చక్కగా ప్రేమిస్తుందంట. సృష్టి మనల్ని నిరంతరము ప్రేమిస్తూనే ఉంటుందంట. ఫస్ట్ సృష్టి మనల్ని ప్రేమిస్తుంది. రెండవ వ్యక్తి ఎవరు అంటే మనమే. మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించుకునే వాళ్ళు మనము అని సార్ చెప్తున్నారిక్కడ. కాబట్టి సృష్టి అసలైన నిజమైన ప్రేమ ఏంటి అంటే సృష్టి, తర్వాత మనల్ని మనం ప్రేమించుకుంటది. అదే అసలైన స్వచ్ఛమైన ప్రేమ అంటున్నాడు. అన్‌కండిషనల్ లవ్, దీన్ని అన్‌కండిషనల్ లవ్ అంటున్నాం మనం. ఇది ఎవరి మధ్య ఉంటుంది అంటే స్వచ్ఛమైన ప్రేమ అపరిమితమైనది, బంధరాహిత్యమైనది, ఆశలకు, స్వార్థాలకు అతీతమైనది మరియు ఏ కారణము లేకుండా జనించేది. అదే కారణరాహిత్యమైన ప్రేమ. చూడండి, ఎటువంటి కారణం లేకుండా ప్రేమించేది అసలైన ప్రేమ అంటున్నారు. స్వచ్ఛమైన ప్రేమ కారణరాహిత్యమైనది. ఏ కారణము లేకుండా పుట్టుకొచ్చేది. ఒక వ్యక్తి గాని, వస్తువు గాని, విషయాన్ని గాని ప్రేమించటానికి ఏ కారణము అవసరం లేదు. ఏ కారణము లేకుండా జనించేది అసలైన ప్రేమ. మరియు ఈ ఒక్క స్వచ్ఛమైన ప్రేమను మనకు ఎవరు అందింపగలరు? మనము హృదయాన్ని 24 గంటలు లేదా
ప్రేమ కోసమే తపిస్తూ ఉన్నాము. హృదయానికి ఆహారం ప్రేమ. మన హృదయానికి ఏది అంటే ఆహారమే ప్రేమ అని చెప్తున్నాడు. మన హృదయానికి ఆహారం ప్రేమ అని చెప్తుంది. ఈ విధంగా నిత్యము ఈ ప్రేమను మనకు అందిస్తున్న కేంద్రాలు 2 ఉన్నాయి. ఒకటి సృష్టి, 2 దైవము, దేవుడు, పరమాత్మ, చైతన్యము, ఆదిపరాశక్తి, భగవంతుడు ఇవన్నీ కూడా నిత్యం మనకు ప్రేమను అందిస్తూ ఉన్నాయి మాస్టర్స్. ప్రతి క్షణము ప్రేమను అందిస్తూ ఉన్నాయి. సృష్టి నన్నుగా ప్రేమిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నది అన్ని జీవరాశుల్ని వాటిలాగే ప్రేమిస్తుంది. తప్పొప్పుల్ని, మంచి చెడ్డలను, పాపపుణ్యాల్ని, న్యాయాన్యాయాలను బేరీజులు చెయ్యకుండా, ఏ తీర్మానాలు చేయకుండా, సకల చరాచర జగత్తుతో, సకల ప్రాణకోటి పట్ల కారణరాహిత్యమైన ప్రేమను కురిపిస్తుంది. చూడండి, ఈ సృష్టి ఎటువంటి కారణం లేకుండా మనల్ని చక్కగా ప్రేమిస్తుందట. కావన కావున కారణరాహిత్యమైన ప్రేమను అందించే ఒక కేంద్రమే ఆ సృష్టి. ఇంకొక కేంద్రం ఏమిటంటే ఆలోచించండి, సృష్టి తర్వాత ఉన్నది ఉన్నట్లుగా మిమ్మల్ని ప్రేమించేది మీరు మాత్రమే. కావున మిమ్మల్ని మీరుగా ప్రేమించేది ఒకటి సృష్టి, తర్వాత మీరు మాత్రమే. చూడండి, ఇక్కడ మనల్ని సృష్టి, తర్వాత మనల్ని మాత్రమే. ఎటువంటి కారణరాహిత్యమైనది ప్రేమ అని చెప్తున్నాడు. కానీ క్రమక్రమంగా చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు గమనించి వాటి మాటల్లో ఆలోచనల విధానాలు, భావాలు, రీతులను, నమ్మకాలను మీరు గ్రహించి మీలోని అనుభూతుల్ని ఇంకా న్యూస్ పేపర్‌లు, టీవీలు, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మన హృదయాన్ని, మన ప్రేమని దూరం చేస్తున్నాయి. చూడండి, ఈ బాహ్యమైన విషయాలు ఎప్పుడైతే మనసు అనేది ఏర్పడుతుందో, ఆ మనస్సుతోనే మన బాహ్యమైన విషయాలు ఎప్పుడైతే మనం చిన్న పిల్లలు దేవుడితో అంటారు కదా! అట్లా దేవుడితో అన్నప్పుడు మనము ఈ బాహ్యమైన ప్రపంచంలో మనసు ఎప్పుడైతే వచ్చిందో, అక్కడ మనము బాహ్యంలో నుంచి మనం ప్రాపంచికంలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మాయలో పడిపోతున్నాం. పడిపోయి అక్కడ మన ప్రేమను మనం తగ్గించుకుంటున్నాం మాస్టర్స్ అని చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు బంధించుకోక మునుపు మీ కేవలం హృదయము లేక ఆత్మ దానికి తెలిసినది. చూడండి, ఎప్పుడైతే మనల్ని మనం ఈ బంధించుకుంటున్నాం మాయలో పడి. కానీ ఆత్మ కేవలం హృదయము లేదా ఆత్మ దానికి తెలిసింది, అది కలిగి ఉన్నది, ఇవ్వగలిగింది ప్రేమ మాత్రమే. చూడండి, మన ఆత్మకు ఎప్పుడు ప్రేమనివ్వడమే తెలుసంట మాస్టర్స్. ప్రేమ తప్ప ఇంకొక్కటి లేదు అని చెప్తున్నారు మనకి. మన ఆత్మ ఎప్పుడు మనకి ప్రేమనే ఇస్తుందంట. ఆ ఆత్మతత్వమే ప్రేమతత్వము అని చెప్తున్నారు. మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలిసిన ఈ ప్రేమ మాత్రమే. అదే నిజమైన ప్రేమ. కావున చిన్న పిల్లలుగా ఉండడం అని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. చూడండి, గౌతమ బుద్ధుడు ఏం చెప్తున్నారు, అందరు చిన్న పిల్లలు కాండి, చిన్న పిల్లలు కాండి అని చెప్తాడు. పత్రిసారి కూడా అదే చెప్తాడు. ఎప్పుడైతే మీరు చిన్న పిల్లలుగా ఉంటారో అక్కడ పరిపూర్ణ ప్రేమతో ఉంటారు, మాయతో ఉంటారు అని చెప్తున్నాడు. ఇంకా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మొదట పసిపిల్లలైపోవాలి. పసిపిల్లలుగా ఉన్నామంటే మనం దేవుని రాజ్యంలో ఉన్నట్లే, అసహజ స్థితిలో ఉన్నాం మనము అని చెప్తున్నారన్నమాట. సిద్ధ పురుషులు నీ యొక్క నిజతత్వము ప్రేమ, తక్కినదంతా మాయ అని చెప్పబడి ఉన్నది. ఇలా ఎందరో తత్వవేత్తలు, సిద్ధ పురుషులు, అవతారమూర్తులు బోధనల సారము ప్రేమ, ప్రేమకు మించిన శక్తిని మనము ప్రసారం చెయ్యజాలము. అందుకే ఆత్మ ప్రేమికులు కండి మాస్టర్స్ అని రామ్‌తా పిలుపునిచ్చారు. చూడండి, ముందు రామ్‌తా ఏమంటున్నాడు ఇక్కడ, ఆత్మ ప్రేమికులు కండి. ఎప్పుడైతే మీ ఆత్మను మీరు ప్రేమించుకుంటారో అక్కడ అసలైన ప్రేమ అనేది వస్తుంది, మనకి జనిస్తుంది అని చెప్తున్నారన్నమాట. ఈ ప్రేమ మౌలికమైన ఆధ్యాత్మిక సూత్రము. ఈ ప్రేమే ఈనాటి ఆహ్, ప్రపంచానికి పరిష్కారము. ప్రేమైక స్థితిలో మనముంటే ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండజాలదు. అన్న విధంగా తక్కిన వికృతులన్నీ పటాపంచలైపోతాయి. హృదయ ప్రేమతో నిండి ఉన్నప్పుడు ప్రకృతి తక్కినదంతా వికృతి అవుతుంది. చూడండి, ఎప్పుడైతే మనం ప్రేమతో ఉంటామో అక్కడ వికృతి అనేది వెళ్ళిపోతుందంట మాస్టర్స్. అక్కడ ప్రకృతి మాత్రమే ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఇంతటి ప్రేమలో ఉండే వ్యక్తులు ఇద్దరే ఉన్నారు భూమండలములో. ఎవరంటే వారు పసిపిల్లవాడు, రెండవ వాడు యోగి మాత్రమే అని చెప్తున్నారు సార్ ఇక్కడ. ఇక్కడ ఇకపోతే ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమతో తిరిగి మనం
ఉండడం ఎలాగా అని మన హృదయములో మనసు పొరలు చాటున దాగి ఉన్నది. ఈ ప్రేమ అనేది ఎక్కడుంది? మనసు యొక్క పొరల్లో ఉంది అని చెప్తున్నాడు. ఈ ప్రేమను మనం ఎలా తీసుకోవాలంటే, ఒకటి ఈ మనసును తీసినప్పుడు మాత్రమే మనకు ప్రేమ అనేదొస్తుంది. ఆత్మ బయటికి రావాలంటే ఏం చేయాలి? మన ఆత్మకు మనసు అనే ఒక పొరలు, మబ్బు పొరలు కమ్ముకొనున్నాయి. ఆ పొరల్ని తీసేస్తే మనం చక్కగా ఆ ప్రేమతో ఉండగలుగుతామన్నమాట. ఆ ప్రేమ అనే సూర్యుడిని మనం సాధించనక్కరలేదు. మబ్బులు విడిపోతే చాలు. సూర్యుడు ఇక్కడే ఉన్నాడు. కావున మనము అరికట్టేస్తే ప్రేమ పొంగి పొర్లుతుంది. చూడండి, సూర్యుడనే ఒక ఆత్మకి మబ్బులున్నాయి. ఎప్పుడైతే ఆ మనసనేది తెస్తే ఆ సూర్యుడి యొక్క తేజస్సు ఎలా వెలుగుతుందో అలాగే తత్వం కూడా బయటికొస్తుందన్నమాట. మనం ఎప్పుడైతే ఆహ్, అసలైన ప్రేమను ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడ ఆనందంగా జీవించగలుగుతాం. అంటే ప్రతి క్షణం మన జీవితాన్ని ఉత్సాహ ఉత్సాహంతో ఉన్నతంగా, అద్భుతంగా మనం జీవించగలుగుతాం మాస్టర్స్. ఆ ప్రేమ అనే దానికి ఏం చేయాలంటే, ఒకటి ధ్యానం చేయాలని చెప్తారు. ఈ మాయలో నుంచి బయటపడాలంటే, మన నిజతత్వాన్ని తెలుసుకోవాలంటే, మన ప్రేమతత్వాన్ని మాయలో నుంచి బయటికి రావాలంటే ఏం చెప్తున్నారిక్కడ? మనం ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస. హాయిగా సుఖాసనంలో కూర్చొని సహజంగా జరుగుతున్న శ్వాస గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ మాయ అనేది ఎళ్ళిపోతుంది. ఆ నెగెటివ్ అనేది ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోయి అక్కడ అసలైన స్వచ్ఛమైన ప్రేమ, ఈ మాయపరులు మబ్బులన్నీ ఎళ్ళిపోయి అసలైన ఆత్మ యొక్క స్వచ్ఛత, ప్రేమ అన్నీ 2 బయటికొస్తాయన్నమాట. ఇక్కడ చిత్తవృత్తి నిరోధము అంటే, చిత్తము అంటే ఇక్కడ ఏం చిత్తవృత్తి అంటే మనసులు చేసే పనులన్నిటిని ఆగిపోతాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో చిత్తవృత్తులంటే మనసు చేసే పనులన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఇంకేమైతది, మనసు ఆగిపోయిందంటే అక్కడ ఏం చెప్తాడు పతాంజలి మహర్షి కూడా అదే చెప్పినాడన్నమాట. ఎప్పుడైతే మనసు ఆగిపోతుందో అక్కడ ఆత్మ చైతన్యం జరుగుతుంది. ఆత్మ అంటేనే ప్రేమ అని చెప్తున్నాడు. ఆత్మతో ఉన్నాము అంటే మనం ప్రేమతో ఉన్నట్లే లెక్క అని చెప్తున్నాడు. ధ్యానం అంటే ఏమి చెయ్యకుండా కూర్చోవడం కాదు. భౌతికంగా ఆలోచనలు కట్ చేసుకోవడమే. చూడండి, మనం ధ్యానం చేస్తున్నామంటే అనవసరమైన ప్రాపంచిక విషయాలన్నీ కూడా మనం తీసేస్తున్నాం అన్నిటిని. ఎప్పుడైతే మనం ప్రాపంచిక విషయాలన్నీ తీసేస్తామో మాయ పొరలన్నీ ఎళ్ళిపోయి మనకు అక్కడే అసలైనది వస్తుందన్నమాట. ఒక చోట కూర్చొని శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంచి, కళ్ళు 2 మూసుకొని మీలో జరుగుతున్న సహజమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనించాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తే వాటిని వెంటనే కట్ చేసి మళ్ళీ మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా చెయ్యగా మన మనసులో ఆలోచనలు సాంద్రత తగ్గి ఒకానొక స్థితిలో ఆలోచనా రాహిత్య స్థితికి చేరుకుంటాము. ఇలా కనీసము మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాలి. సాధన చేయాలి. అదే కనీస సమయము. ఆపై ఇష్టము మీ అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి చేయవచ్చు. కావున నిరంతరము ధ్యానం చేయడం వల్ల ద్వారా మనకు మరిన్ని మరచిపోయిన ఆ పసితనపు హృదయాన్ని, ఆ ప్రేమను, ఆ దివ్యత్వాన్ని మనం తిరిగి పొందవచ్చును. చూడండి, మనము ఆ ప్రేమతత్వాన్ని మర్చిపోయినాము. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలన్నీ కట్టయి, ఆ దివ్యత్వం అనేది మన లోపలికొచ్చేస్తుందంట మాస్టర్. ఆ దివ్యత్వం తిరిగి వస్తుంది. అక్కడే అసలైన ప్రేమ అంటుంది. ఈ ప్రేమను ఎలా సాధన చెయ్యాలి? చెప్తున్నాడన్నమాట. చూడండి, ఇక్కడేం చెప్తున్నాడు, ఇంకా ధ్యానంతో పాటు సరదాగా మనం కొన్ని సాధనలు చేయాలి. ఈ ధ్యానం చేస్తూ మనం ఇంకా కొన్ని సాధనలు చేయాలి. ఆ సాధనలు ఎలా చేయాలి అంటే చెప్తున్నాడన్నమాట. ధ్యాన స్థితిలో కూర్చొని చక్కగా మన శ్వాసను గమనించి, ఇక్కడ నేను ఆత్మ స్వరూపాన్ని. నేను దేహము కాదు. దేహంలో ఉన్న ఆత్మను నేను. నా ఆత్మే ప్రేమ అని మనం ఎప్పుడైతే గాఢంగా నమ్ముతామో అప్పుడు నాలో ఉన్న అసలైన ఈ నెగెటివ్ అంతా వెళ్ళిపోవాలి. నాలో ఎటువంటి చిత్తవృత్తులంటే ఆ మనసు శూన్యమైపోవాలి. నెగెటివ్ అంతా ఎళ్ళిపోవాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో ఆ నెగెటివ్ అంతా ఎళ్ళిపోయి అసలైన ప్రేమతత్వం అనేది మనకొస్తుందంట మాస్టర్స్. ఆ ప్రేమతత్వం రావడానికి సాధన చేయాలన్నమాట. ఇట్లా రోజు మనము ఒక 5, 6 సార్లు శ్వాసలు తీసుకుంటూ నాలో ఉన్న నెగెటివ్ అంతా సరికాని వట్టిదంతా వెళ్ళిపోతూ ఉందని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో అది ఎళ్ళిపోతుంది. నా నిజతత్వం ప్రేమ మాత్రమే. నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటూ ఉన్నప్పుడు, మనం ఈ ధ్యానం చేస్తూ, ఈ సాధన చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఆత్మ యొక్క చైతన్యం మనకు కలుగుతుంది. ఆ ప్రేమ తత్వాన్ని కూడా మనకు అనుభూతి చెందగలుగుతామనమాట.
ఇది ఇది నిజం మాస్టర్స్. ప్రతి ఒక్కరు సాధన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆత్మతత్వాన్ని, ప్రేమతత్వాన్ని మనం అనుభూతి చెందగలుగుతామనమాట. ఇంకా, ఇంకా రెండవ సాధన ఏమంటే ఈ హృదయం మనము మిర్రర్ అద్దం ముందు నిల్చుకొని మనల్ని మనం ఇష్టపడడం నేర్చుకోవాలి. కొంతమంది ఏం జేస్తున్నారు, అద్దం ముందు నిల్చుకొని వాళ్ళని వాళ్ళు గూడా ఇష్టపడరు. కొంతమంది నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను సరిగ్గా లేను అని వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు. ఆ నిందించుకోవడం మానేసి అద్దం ముందు నిల్చుకొని నువ్వు ఎట్లా ఉన్నా యాక్సెప్ట్ చెయి. నువ్వు నల్లగున్నా, పొట్టిగున్నా, నువ్వు ఏ రకంగా ఉన్నా కూడా, నీలో ఉన్న నెగెటివ్‌ను గూడా నువ్వు ప్రేమించు అని చెప్తున్నారు. ఎప్పుడైతే దాన్ని ప్రేమిస్తావో అది ఎళ్ళిపోతుందనమాట. నువ్వు దాంతో యుద్ధం చేస్తూ ఉన్నావనుకో, నీ నీ జీవితం అక్కడే ఆగిపోతుందనమాట. అంటే ప్రతి దాన్ని ఇక్కడ మనం నెగెటివ్ అనుకుంటున్నాం. ఏది నెగెటివ్ కాదు మాస్టర్స్. మనం దాన్ని నేను పొట్టిగున్నా ఓకే. నేను నల్లగున్నా ఓకే. నాలో నెగెటివ్ ఉంది. ఓకే రాని. దీనివల్ల నేను ఏదో నేర్చుకుంటున్నాను. దానికి ఐ లవ్ యూ చెప్పినామనుకోండి, అది మనకి సంపూర్ణంగా అది ప్రేమతత్వంతో మనకు కనెక్ట్ అయితుంది మాస్టర్. దాంతో యుద్ధం చేస్తున్నామనుకోండి, అది మనకి కొండంతలాగా తయారైతుందనమాట. అప్పుడు మన యొక్క ఆత్మశక్తి తక్కువైపోతుంది. ఆత్మశక్తి తక్కువైపోయి మనం నెగెటివ్‌లోకెళ్ళిపోతామో, ఆ ప్రేమతత్వం అనేది తగ్గిపోతుందనమాట. కాబట్టి మనల్ని మనం ఎప్పుడైతే ఎట్లా ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే ప్రేమించుకోగలుగుతామో, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే ప్రేమించుకోగలుగుతామో, దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. అప్పుడు మన లోపల ఆ ప్రేమతత్వం అనేది సహజంగానే వచ్చేస్తుందనమాట. ఈ ధ్యాన సాధన చేస్తూ మనం ఈ సాధనను కూడా చెయ్యాల మాస్టర్స్. ఇక్కడ సాధనలు చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ ప్రేమతత్వం అనేది వచ్చేస్తుందనమాట. మీ హృదయంలో భావించండి. ఎందుకు హృదయ స్థానములో అంటే పైకి మీరు ఎలా చెప్పుకుంటున్నా మీ మనసు తన ఉనికి కాపాడుకోవటం కోసం మీతో అంగీకరించదు. చూడండి. నేను మంచివాడిని అన్నప్పుడు మన మనసు ఒప్పుకోదు. మనం ఎదుటి వ్యక్తి మంచి వ్యక్తి అన్నప్పుడు కూడా ఒప్పుకోదనమాట. అక్కడ మనల్ని మనం మంచిగా ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఎట్లా ఉన్నా కూడా ఒప్పుకోవడం నేర్చుకోవాలి. అంటే ముందు మనల్ని మనం ఒప్పుకోవట్లేదనమాట. ఇక్కడ ఈ నిరాకారణ ధోరణి ఉంది. అంటే నేను మంచి వ్యక్తిని కాదు, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను అనేది మన మనసనేది అడ్డం వేస్తూ ఉందనమాట. ఎప్పుడైతే ఈ అడ్డాన్ని తీసేస్తామో, ఈ అడ్డంకుల్ని తీసేస్తామో అంటే నేను నల్లగున్నా ఓకే. నేను పొట్టిగున్నా ఓకే. ఎట్లా ఉన్నా గూడా నేను ఓకే అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, అక్కడ మనలో ఉన్న నెగెటివ్ భయం అనేది ఎళ్ళిపోతుందనమాట. వాళ్ళే వాళ్ళ స్థితులు ఇక్కడ ఎవరు కాదు. కాబట్టి మనం తక్కువ అని అనుకుంటున్నాం. కానీ మనలో గూడా బాగా గమనిస్తే ప్రత్యేకమైన టాలెంట్ అనేది ఉంది మన లోపల కూడా. అని అక్కడ మనం ఆ ప్రేమతత్వంతో చూసినప్పుడు మనలో ఒక అద్భుతమైన ఎనర్జీ మనకొచ్చేస్తుందనమాట. అంటే మన నిజతత్వం వస్తుంది. మన లోపలున్న ఒక ప్రత్యేకత. ఇక్కడ మనం ఏం చేస్తాం ప్రతి నిత్యము ఒకరితో బేరేజీ వేసుకుంటూ ఉంటాం. వీళ్ళు ఇలా ఉన్నారే, నేను ఇలా ఉన్నానే పోల్చుకుంటూ ఉంటాం. ఆ పోల్చుకోవడం మానేసి మనం ఏం చేయాలిక్కడ? మన ఎదుగుదల కోసం మనం అంటే ప్రతీదీ మనం ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు విజయాన్ని సాధిస్తాము. అక్కడ మనలో ప్రేమతత్వం అనేది పెరుగుతుంది. అక్కడ ఆత్మ కూడా చైతన్య పరిణామం చెందుతుంది మాస్టర్స్. పదే పదే ఉచ్చరించుకొని లేదా వ్రాసి కావ్యాలను లేదా సత్యాలను అప్రిషియేట్ చేసుకోవాలి. అంటే పదే పదే ఉచ్చరించుకుంటూ ఉండాలి. ఒక కాగితం మీద రాసుకొని కూడా మనం చెప్పుకోవచ్చనమాట. మనము చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నేను మంచిదాన్ని, నేను మంచిదాన్ని, నేను మంచిదాన్ని, నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని, నేను ఆత్మ స్వరూపాన్ని, నా నిజతత్వము, ప్రేమతత్వము అని ఎప్పుడైతే మనం దాన్నే అప్లై చేస్తూ ఉన్నప్పుడు, అది మనకు ఖచ్చితంగా మన ఆలోచనలో అదే ఉంటుందనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే అంటూ ఉంటామో అదే జరుగుతుంది కాబట్టి, మనం అటువంటి మాటల్ని ఉచ్చరించుకోవాలి. అటువంటి వాక్యాలనే పలకాలి మనం. అటువంటి వాక్యాలను పలికినప్పుడు మన ఆలోచనలు, మన జీవితం అన్నీ మారిపోతాయన్నమాట. అక్కడ నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అని వ్రాయండి. అంటే నన్ను నేనుగా నేనెట్లున్నా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఎన్ని సార్లైనా వీలైతే రోజుకు రాసుకోండి అని చెప్తున్నాడన్నమాట. రోజుకు రాసుకొని ఈ సాధన చేయండి. సాయంత్రము, ఉదయము ధ్యానం చేయండి. ఈ అప్లై చేసుకోండి ఇలాంటి మాటలు అని చెప్తున్నాడు. మనం ఈ సాధన చేస్తుండాలి మాస్టర్స్. ధ్యానం చేస్తూ నన్ను నేను ఆత్మస్వరూపాన్ని, నా ఆలోచనలు చాలా చక్కగా ఉన్నాయి. ఒకేళ మనకు సరికానటువంటి ఆలోచనలొచ్చినా కూడా అవి వస్తున్నాయి. దీనివల్ల అవి వెళ్ళిపోతున్నాయి. అసలైన తత్వం నాది. అంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నాడు. మానవుడన్నాక మాయ ఉంటుంది కాబట్టి అక్కడ 2 ఉంటాయి. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నాడన్నమాట.
ఇక్కడ కొన్ని మనం సరికానటువంటి మాటలు అనుకుంటూ ఉంటాం. మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం. మనల్ని మనము మన పిల్లల్ని గాని, మనల్ని తిట్టుకుంటూ ఉంటామనమాట. అవి ఏంటివో కొన్ని తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ మనము చిన్ననాటి నుండి మన చుట్టూ ఉన్న పెద్దలు చేత చాలా అజ్ఞానపు సందేశాల్ని స్వీకరించాము. వారంతా ఈ సందేశాల్ని, వారి చూపుడు వేలుని మన కళ్ళ వైపు చూపుతూ అన్నవారు. చూడండి, మనం చిన్నవాళ్ళు అంటారు గదా! పుట్టనే ఆహ్, ఈ ఈ ఈ పిల్ల నల్లగా పుట్టింది. ఈ అమ్మాయి పొట్టిగా ఉంది. ఈ అమ్మాయి సరిగ్గా లేదు అని అనుకుంటూ ఉంటారు గదా! మన పూర్వీకుల నుంచి మనకట్లా చెప్పుకుంటూ వచ్చినారనమాట. కానీ ఎవరంతకు వాళ్ళు అసలైన వాళ్ళే. అట్లా మనల్ని మనం కొన్ని తిట్టుకునే సందర్భాలుంటాయి. అవేంటివంటే, "ఒకటైనా సరిగ్గా చేశావా నువ్వు?" మనం అంటూ ఉంటాం సహజంగా ఇవన్నీ. కానీ ఇవన్నీ సరికానటువంటివి మాస్టర్స్. "అంతా నీ వల్లే జరిగింది. దేనికి పనికొస్తావు నువ్వు?" మన పిల్లల్ని మనం తిడుతూ ఉంటామనమాట. "పక్కింటి వాళ్ళని చూడు." అంటే ఇక్కడ ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు మాస్టర్స్ ఇక్కడ. సరికానటి మాటలు ఎన్నో అనుకుంటూ ఉంటాం. "అందరూ నీలా ఉంటారనుకుంటున్నావా? నీ పేరు పెడితే జరగదు. నీ జాతకము బాగాలేదు. నువ్వు పుట్టావు. ఇక ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. నువ్వు పుట్టావు. నీ తాత చచ్చాడు. నువ్వు పుట్టినాక నీ తాత చచ్చాడు." అంటే ఇవన్నీ సరికానటువంటివి. చదువుకోకపోతే పైకి రావు నువ్వు. చూడండి, ఇవన్నీ మనకు తెలియకుండానే మనం ఎన్నో సరికానటివి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్స్, "నువ్వు ఇలాంటి ఎన్నో విషయాల్ని మనము మనసులోకి చొచ్చి ఉంటాయి. అందుకే మనమంతా వారి యొక్క ఆశలను, ఆదర్శాలను, గుణాలను జీవితం సాగించలేక మరియు మన మన గుణాల హృదయానుగుణంగా జీవించలేక అపరాధ భావనతోనూ, భయముతోనూ తలెత్తే అసంతృప్తితో బతుకు వెళ్ళబుచ్చుతున్నాము." చూడండి, ఇటువంటి మాటలతోనే మనం బతుకంతా ఈడ్చుకొస్తున్నాం. అంటే భయంగా బతుకుతున్నామనమాట ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిజానికి మన హృదయ గుణము మనం జీవితే చాలు. అంటే మన హృదయం ఏది చెప్తే అది చెయ్యి అని చెప్తాడు సార్ ప్రతి నిమిషము. నీ ఇన్నర్ ఏం చెప్తే అది చెయ్యి. అదే కరెక్ట్ అని చెప్తాడనమాట. ఇప్పటికి తప్పు కావచ్చు కానీ చివరికి అదే కరెక్ట్ అయితుందనమాట. అదే చెప్తున్నారిక్కడ. మన హృదయము మన హృదయానుగుణంగా మనం జీవిస్తే చాలు. ఎదుటి వారి ఆదర్శాలకు, ఆశయాలకు అందుకోవాలని తపించి మన జీవితాన్ని బలి చేసుకోరాదు. మనల్ని మనమే ఎందుకు ఒప్పుకోము అంటే, మన మనసులో ఉన్నవారి ఆశయాలు, ఆదర్శాలు, జీవన రీతులు వాటికనుగుణంగా జీవించలేకపోయినప్పుడు, మన మనసులోని ఆలోచనలు మనల్ని ఒప్పుకోవు. చూడండి, వాళ్ళలాగా నేను జీవించాలి, వీళ్ళలాగా జీవించాలి అని ఎప్పుడు మనం వాళ్ళ కోసం, వీళ్ళ కోసం మనము పోల్చుకుంటూ ఉంటాం. అట్లా కాదు. నీ లోపల నీకు ఏదనిపిస్తే అంటే మనసు చెప్పింది కాదు మాస్టర్స్. ఇక్కడ ఆత్మ చెప్పింది. అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆత్మతో ఉంటామో మన ఇన్నర్ చెప్తుంది. అది చేసినామంటే మనకు 100% ఫలితం వస్తుంది. అక్కడ మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము. సంతృప్తితో ఉంటాము. అంటే ఆ వర్క్ చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి ఆ వర్క్. అది 10 మందికి ఉపయోగపడుతుందన్నమాట. మనం ఎప్పుడైనా పక్క వాళ్ళు చెప్పింది విన్నామనుకోండి, అక్కడ మనకది తృప్తినివ్వదు. ఆ పని కూడా సక్సెస్ కాదు. అందుకే అక్కడ మన ఆత్మతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నాడు. మీ కళ్ళల్లోకి అంటే కొంతమంది కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని కూడా చూసుకోలేరనమాట. మనల్ని మనము ఇతరులు గూడా చూడలేరనమాట. కళ్ళల్లో పెట్టి గూడా చూసుకోలేరు ఒకరినొకరు అని చెప్తున్నాడిక్కడ. మొదట నిన్ను నువ్వుగా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మీ మనసుని గమనించాలి. మీరెలా ఉన్నా నన్నుగా నేను ప్రేమించుకుంటున్నానని చెప్పినప్పుడు మీ మనసు అడ్డు చెప్పి విషయాలన్నీ గమనించాలి. అదే మానసిక జడత్వమో లేదా మార్పుని నిరాకరించే ధోరణి. ఆ మనస్సు చేసే అడ్డంకులన్నీ వినాలి. ఆ అడ్డంకుల వలనే మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోతున్నారు. ఆ అడ్డంకులు ఇలాంటివే కావచ్చు. చూడండి, మనల్ని మనం ప్రేమించుకుంటున్నప్పుడు మనసనేది అడ్డమొస్తుంది. ఎన్నో అడ్డంకులొస్తున్నాయి. అట్లా మనల్ని మనం ప్రేమించుకోలేకపోతున్నామంట మాస్టర్స్ కొన్ని అడ్డంకులు. అవేంటివంటే, "నువ్వెంత నల్లగా ఉన్నావో చూడు. నువ్వెంత లావుగా ఉన్నావేంటి? ఫస్టు అద్దంలోకెళ్ళి నీ మొహం చూసుకో. నీకంత సీనుందా? నువ్వేం పెద్ద కలెక్టరనుకుంటున్నావా? ఏమి చెయ్య చెయ్య ఏమి చెయ్యనుగా కట్టలు కట్టలు డబ్బు సంపాదిస్తున్నావు మరి. నువ్వు ప్రేమతో ఓడిపోయావు కదా!
ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు. ఆ అబ్బాయి నిన్ను ప్రేమించట్లేదు. నీ ఉద్యోగం లేదు. ఇలా మనకు తెలియకుండానే మనం ఎన్నో నువ్వు బీదవాడివి. నువ్వు అవేమి ఈయన హీరోనా? అంటే ఎన్ని సరికానటి మాటలంటే ఇవన్నీ ప్రతి మాట మనం సరిచేసుకోవాలా మాస్టర్స్ ఇక్కడ. అసలు నీకు అసలు నువ్వు మనిషివేనా? ఇన్ని జరిగినా ఇంకా బుద్ధి రాలేదు నీకు. అని ఇవన్నీ సరికానటువంటి విషయాలన్నీ మనం అనుకుంటూ ఉంటాం. ప్రతి నిత్యం, ప్రతి క్షణం అనుకుంటూ ఉంటామనమాట. కాబట్టి ప్రతి దాన్ని మనము అడ్డంకులన్నీ ఇవన్నీ తీసేసుకోవాలనమాట. నీ బ్రతుక్కి ఏం ప్రయోజనం ఉంది? నువ్వు ఆడింది నువ్వు ఎవరిని ఉద్ధరించాలని ఇంకా బ్రతికున్నావు? అంటే ఇవన్నీ సరికానటువంటి మాటలన్నీ మనము ఎన్నో మాట్లాడుతున్నాం. అంటే మనకు తెలియకుండానే మన జీవితంలో మన వాక్కుల్ని ఎంత ఇదిగా మాట్లాడుతున్నామంటే అంత ఇదిగా మాట్లాడుతాం. ఆ మాటల్ని గూడా చక్కగా మనల్ని మనం సరిచేసుకోవాలి మాస్టర్స్. అదే చెప్తున్నాడిక్కడ. ఇన్ని రోజులు ధ్యానం చేసిన సమస్యలు తీరవేమి. ఇలా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా మనము మిమ్మల్ని ఎత్తి పొడుస్తుంది. ఆ ఎత్తి పొడుపులే గమనించండి. వాటిని కూడా ప్రేమించి ఆశీర్వదించండి. నిరాశ ధోరణిని లేక ఆలోచన విధానాన్ని లేక నమ్మకాల్ని ఆలోచించి వదిలిపెట్టేస్తున్నాను. చూడండి ఇవన్నీ కూడా నేను వదిలిపెట్టేస్తున్నాను. ధోరణి నుంచి ఇవన్నీ సరికానటువంటివన్నీ కూడా నేను వదిలిపెట్టేస్తున్నానని మనకి మనమే చెప్పుకోవాలా మాస్టర్స్ ఇవన్నీ కూడా. అని మీలో చెప్పుకుంటే అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనల్ని మనం చెప్పుకుంటూ పోతామో అవన్నీ మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయంట. ఇప్పుడు మనకెదురుగా ఒక శత్రువు ఉన్నాడనుకోండి. ఆ శత్రువు కాదు. అక్కడ మనం ఎప్పుడో చేసిన గత జన్మలో ఉన్న అదే మనకి ఎదురుగా కనిపిస్తుంది. అక్కడ దానికి ఐ యామ్ సారీ, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఆ శత్రుత్వం వెళ్ళిపోయి అక్కడ ప్రేమతత్వం అనేది వచ్చేస్తుందన్నమాట. ఇలా సాధన చేస్తూ ఉండాలన్నమాట. నీ పేరుని రాసుకొని నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి ముందుగా. ముందు నిన్ను నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు అందరిని ప్రేమించే శక్తి నీకొస్తుందంట మాస్టర్స్. ప్రతి నిత్యం నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. నిన్ను నువ్వు ప్రేమించుకున్నావంటే అందరిని ప్రేమించే శక్తి వస్తుంది. ఈ విశ్వాన్ని గూడా ప్రేమించే శక్తి వస్తుంది. ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నాడన్నమాట. ఈ సాధన మీరొక్కటే కాకుండా ఇంకా ఇద్దరు గూడా సాధన చేయొచ్చనమాట. మీలో మీరు క్రింద సూచించిన విధంగా నన్ను నేను ప్రేమించుకున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా శరీరాన్ని ప్రేమించుకుంటున్నాను. నా దేహాన్ని ప్రేమించుకుంటున్నాను. అంటే నా యొక్క ప్రతి ఒక్క అవయవాన్ని నేను ప్రేమించుకుంటూ ఉన్నాను. చూడండి ముందు మనల్ని మనం ప్రేమించుకోవడము, ఉన్నది ఉన్నట్లుగా ప్రతి అణువణువుని మన లోపల ప్రతి అణువణువుని కూడా ప్రేమించుకోండి. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, దాన్ని నిందిస్తూ పోతే అది మనకు శత్రువయిపోతుంది మాస్టర్స్. అనారోగ్యాన్ని కూడా ప్రేమించండి. ఇది ఎందుకో వచ్చింది. దానికి కూడా ఐ లవ్ యూ చెప్పండి. చెప్పినప్పుడు ఆ అనారోగ్యం వెళ్ళిపోతుందంట మాస్టర్స్. అదే చెప్తున్నారిక్కడ. తర్వాత అందరిని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు అది పదింతలై తిరిగి మళ్ళా మనకు ఆ ప్రేమ వస్తుందనమాట. ఈ సృష్టికి ఒక నియమం ఉంది గదా! మనం ఎవరినైతే ప్రేమిస్తామో తిరిగి అదే 100 రెట్లై తిరిగి వస్తుందనమాట. ఎవరినైతే ద్వేషిస్తామో అక్కడ మనకి ద్వేషమే తిరిగి వస్తుంది. ఆ ద్వేషం వల్ల మనకు భయం వస్తుందనమాట. నా శరీరం నా మనసును నేను ప్రేమిస్తున్నాను. నేను పుట్టి పెరిగిన ప్రదేశాన్ని, వాతావరణాన్ని బట్టి, నా తల్లిదండ్రులను బట్టి, పెద్దలను, ఉపాధ్యాయులను బట్టి, మీడియాని బట్టి నా మనసు ఏర్పడినది. ఏదైనా సరే వా ఎటువంటి వారినైనా సరే, నాది ఎటువంటి వ్యక్తిత్వమైనా సరే, నా మనసుని నేను ప్రేమిస్తున్నాను. అంటే ఎటువంటి వాళ్ళనైనా ప్రేమించండి అని చెప్తున్నారు. నన్ను ఇబ్బందికి గురి చేసిన నా మానసిక సమస్యల్ని సైతము నేను ప్రేమిస్తున్నాను. మనకెంతో మనసు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది గదా మాస్టర్స్! ఆ మనసుని గూడా ప్రేమించండి. మనసులో మనం ఎన్నో పడి ఎన్నో నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి. దాన్లని కూడా ప్రేమించండి అని చెప్తున్నాడు. నా మనసుని నేను ప్రేమతో ఆశీర్వదిస్తున్నాను. నన్ను ఇన్నేళ్లుగా సతం సతమతానికి గురి చేసిన నా మానసిక సమస్యల్ని, ఆ మానసిక జడత్వాన్ని ఈ దివ్యమైన ప్రేమ ప్రకంపనాల చేత కరిగిపోయి శూన్యంలోకి వెళ్ళిపోతున్నాయి. చూడండి ఎప్పుడైతే మనం ఆ నెగెటివ్‌ని మన మనస్సుని ప్రేమించగలుగుతామో, ఆ ప్రేమించినప్పుడు ఆ నెగెటివ్ అంతా విలకెళ్ళిపోయి అది ఒక దివ్యలాగా తయారైపోతుందంట మాస్టర్స్. చూడండి ముందు మనము మనలో ఉన్న నెగెటివ్‌ని అన్నిటిని ప్రతి మానసిక సమస్యను గూడా మీరు ప్రేమించండి అని చెప్తున్నాడు. ఈనాటిలో ఆ మనోభారమంతా తొలగిపోయి దివ్యమైన ప్రేమ శక్తి నా మనసుని స్వంతనపరుస్తుంది. అంటే ఈ దివ్యమైన శక్తి మనసనేది ఎప్పుడైతే పోతుందో ఆ దివ్య శక్తి అనేది వచ్చేస్తుంది అని చెప్తున్నా. దివ్యమైన
ప్రేమ శక్తి నా మనసుని సొంతనపరుస్తుంది. ఆ దివ్య ప్రేమ ఒడిలో నా మనసు సేద తీర్చుకొని మూగబోయింది. అంటే అక్కడ మనసు గూడా అక్కడ ప్రశాంతమైపోతుందనమాట. ఆ దివ్యత్వం ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనసనేది ప్రశాంతమైపోతుంది అని చెప్తున్నాడనమాట. ఇప్పుడు నా శరీరము మరియు నా మనసు దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయి ఉన్నది. చూడండి, ఎప్పుడైతే మనము మనసుని, బుద్ధిని అన్నిటిని ప్రేమించగలుగుతామో అప్పుడు అంత ఉన్నదంతా ఇంకా ప్రేమే ఉంటుంది. చూడండి, ఒక మానసికమైన ఎటువంటి దాన్నైనా గూడా చక్కగా ప్రేమించడం నేర్చుకోండి అని చెప్తున్నాడనమాట. ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో జీవిత కోణాల్లో ప్రయాణం సాగించి ఎన్నో అనుభవాల్ని గడించి ఉన్నాము. అదే నా బుద్ధి. చూడండి, మనము ప్రతి జన్మలు ఎన్నో జన్మలెత్తినాము, ఎన్నో అనుభవాలు పొందినాము. ఆ జన్మల్లో వచ్చినదే అదే అసలైన బుద్ధి అన్నాడని. నిత్రాణమైన నా బుద్ధి వికసితమవుతుంది. ఎప్పుడైతే ఇలా ప్రేమించుకుంటూ పోతామో మన బుద్ధి కూడా వికసిస్తుందంట మాస్టర్. మన మనసు, బుద్ధి అన్నీ కూడా వికసిస్తాయన్నమాట. ఆ అన్ని జన్మల జ్ఞానాన్ని ఈ ప్రేమ శక్తి తట్టి లేపుతుంది. చూడండి, ఎన్నో జన్మల నుంచి మనం ఎంతో ప్రేమను సంతరించుకొని ఉంటాం కదా! ఆ ప్రేమ అంతా కూడా మనలో నుంచి మేల్కొంటుందంట మాస్టర్స్. ఆ ప్రేమతత్వం అనేది ఎన్నో జన్మల నుంచి మనం నేర్చుకున్న ప్రేమ అంతా కూడా మనకి బయటికొస్తుందంట. మన బుద్ధి కూడా ఉత్తేజితం అవుతుందంట. బుద్ధి కూడా మనము చక్కగా మన బుద్ధి వికసిస్తుంది. మన యొక్క ఎన్నో జన్మలు నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా మన లోపలికొచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రేమతత్వంతో ఉంటామో అది వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. మనలో ఎన్నో సృజనాత్మక శక్తులుంటాయి. అంటే ఎంతో చక్కగా చేయగలుగుతాం మనం. అటువంటి అంటే మనం ఏ వర్క్ అయినా గాని ఎంత చక్కగా చేసే శక్తి ఉంది. ఆ శక్తి కూడా మన కట్టలు తెంచుకొని వస్తుందనమాట. చూడండి, ఒక వ్యక్తి ఎంతో గొప్పగా ఉన్నాడు అంటే ఆయన ఎంతో సృజనాత్మక అంటే ఆయనను ఒక ఆత్మ స్థానంలో ఉన్నాడనమాట. ఆయనను ఆయన చక్కగా ప్రేమించుకుంటూ ఉన్నాడనమాట. ఆ ప్రేమించుకోవడం వల్ల మనలో ఉన్న టాలెంట్ అంతా బయటకొస్తుంది. మనం చేసే వర్క్ 10 మందికి ఉపయోగపడుతుంది. మనం చేసే ప్రతి పని అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అదే చెప్తున్నారిక్కడ. ఇప్పుడు నా శరీరాన్ని, నా మనసుని, నా బుద్ధిని, నా ఆత్మను మరియు నా ఉనికిని, సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. ఈ సృష్టి కేంద్రముతో నేను అనుసంధానమై ఉన్నాను. సృష్టి కేంద్రంలో నుంచి ఆ ప్రేమ శక్తి నా శరీరమంతటా, నా మనస్సంతా, నా బుద్ధినంతా, నా ఆత్మనంతా నిండిపోయి ఉన్నది. ఆ శక్తి నా జీవితమంతా ప్రవహిస్తూ ఉన్నది. ఈ ప్రేమ శక్తి నా జీవితంలోకి ప్రతి కోణాన్ని స్పృశిస్తుంది. చూడండి, ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారా మాస్టర్ చూడండి. మొత్తము ఏమేం మారుస్తుందంటే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలా మాస్టర్స్ అక్కడ చెప్తున్నాడు. నా మనసు, నా బుద్ధి, నా ఆత్మ, నా సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నానంటే, నా సర్వస్వాన్ని నేను అంటే ఈ ఆత్మ విడివడినప్పటి నుంచి ఈ క్షణం వరకు సర్వంని నన్ను నేను చక్కగా ప్రేమించుకుంటున్నాను. నా జీవితాన్ని నేను చక్కగా ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకోవాలంట మాస్టర్స్. మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలన్నమాట. ప్రతి కోణాన్ని గూడా స్పర్శించుకుంటున్నాను. నాలో ఉన్న ప్రతి కోణాన్ని గూడా నేను దర్శించగలుగుతున్నాను అని ఎప్పుడైతే మనము ఇలాంటి వాక్యాలు చెప్పుకుంటూ ఉంటామో, మన లోపల అసలైన ప్రేమతత్వం అనేది జనిస్తూ ఉంటుందంట మాస్టర్స్. నా జీవితంలోని సమస్యలన్నీ ఈ ప్రేమ శక్తి పాతములో కర్పూరంలాగా కరిగిపోతుంది. నా శరీరము చక్కటి ఆరోగ్యంతో శోభిస్తోంది. నా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. నా బుద్ధి వికసితమైపోయింది. నాలోని సృజనాత్మకత ఉత్తేజితమవుతుంది. నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు ప్రేమపూరితమైపోతున్నాయి. నా ఆర్థిక పరిస్థితి గణనీయంగా వృద్ధి చెందుతుంది. నేను జీవితంలోని ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తాను. ఇలాంటి వాక్కుల్ని ప్రతి నిత్యం మనం చెప్పుకుంటూ అందుకే ముందు వాక్క్షేత్రం బాగుండాలి అని చెప్తారనమాట. ప్రతిదీ ఇంత చక్కటి వాటిని అప్లై చేసుకోవాలి మన జీవితంలో అన్నమాట. నా జీవితంలో సమస్యల్ని, ప్రేమని హ్మ్. ఇవన్నీ కూడా చక్కగా ఎప్పుడైతే మనం వాటిని ప్రశాంతంగా మార్చుకుంటామో బుద్ధి వికసితమైతుంది. అంటే వాటినన్నిటిని మనం ప్రేమించగలుగుతామో అప్పుడు మన బుద్ధి వికసిస్తుందన్నమాట. మనం అప్పుడు అక్కడ మన విజయాలన్నీ సాధించగలుగుతామని చెప్తున్నారు. ఈ విధంగా సృష్టి కేంద్రంలో నుంచి ప్రేమ నా హృదయాన్ని నింపివేసి పొంగి పొర్లుతుంది. చూడండి, ఇప్పుడు ఇలాంటివన్నీ మనం సృష్టికి అందించినామనుకోండి, ఆ సృష్టికెళ్ళి అవన్నీ మళ్ళా మన హృదయంలోకొచ్చి అక్కడ ఆ ప్రేమ అనేది పొంగి పొర్లుతుందంట మాస్టర్స్. మనం సృష్టికి ఎప్పుడు మంచి వాక్యాలు చెప్తూ ఉన్నామనుకోండి, అవే మళ్ళా తిరిగి మన హృదయంలోకొస్తాయి. అప్పుడు మనం ఆనందంగా
ప్రేమ అనేది మనలో పొంగిపోతుంది అని చెప్తున్నారు మాస్టర్స్. నా జీవిత సమస్తాన్ని నేనున్నట్లుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని, నేనుంటున్న ఊరిని, నగరాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని, ఈ సౌర కుటుంబాన్ని, ఈ సకల చరాచర జగత్తులోని ప్రవహిస్తున్న ప్రవహిస్తున్నట్లుగా భావించండి. మీరి మీరెంతగా ఈ ప్రేమను పంపుతున్నారో, పంచుతారో ఆ ప్రేమ కొన్ని రెట్లై మీకు చేరుతుంది. చూడండి, ఈ సౌర కుటుంబానికంటే ఈ విశ్వానికి అంతటిని ప్రేమించండి అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మనం చెప్తాం కదా! సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు అంటే ఇది మొత్తం విశ్వానికంతా వెళ్ళిపోతుంది. మనం ఉదయం లేస్తేనే ఒక్కసారి ఆ విశ్వానికి ఐ లవ్ యూ అని చెప్పుకున్నామనుకోండి, ఆ విశ్వమంతా ప్రేమ వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి అదే ప్రేమ మళ్ళా 100 రెట్లయి మళ్ళా తిరిగి మన హృదయంలోకొస్తుంది. అప్పుడు చూడండి మన హృదయం ఎంత ప్రేమతో నిండిపోతుందో మాస్టర్స్. ఎంత చక్కగా ప్రేమమయమైపోతుంది. ఇట్లా సాధన చేస్తూ ఉన్నప్పుడు మన నిజతత్వము, మన ప్రేమతత్వము ఇవన్నీ తిరిగి వస్తాయి మాస్టర్స్ మనకి. కాబట్టి మనము ఆ సృష్టి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆ మనసును ప్రేమించడం నేర్చుకోవాలి. అంటే ఉన్నది ఉన్నట్లుగా మనల్ని నిందించుకోకుండా ఎవరు ఎట్లున్నా గూడా వాళ్ళని వాళ్ళు చక్కగా ప్రేమించుకున్నప్పుడే వాళ్ళలో ఉన్న అసలైన ప్రేమ బయటికొస్తుంది మాస్టర్స్. చూడండి, మనం అందుకే పత్రి సార్ అంటాడు, "నో కామెంట్, నో జడ్జ్‌మెంట్" అని చెప్తూ ఉంటాడు. ఎవరిని కామెంట్ చేయొద్దండి. ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్‌గా సహజంగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ స్థితి అది అని నువ్వు ఎప్పుడైతే అక్కడ వాళ్ళది ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలుగుతావో, అప్పుడు ఖచ్చితంగా మనలో ప్రేమతత్వం అనేది జనిస్తూ ఉంటుంది. అక్కడ కామెంట్, జడ్జ్‌మెంట్ చేయకుండా వాళ్ళది ఉన్నది ఉన్నట్లుగా అక్కడ మనమేం ఎదుటి వ్యక్తి మనం సరిగ్గా లేడు అనుకుంటూ ఉంటాం మాస్టర్స్. కాదు, అక్కడ మనమే సరిగ్గా లేము. ఎక్కడైతే సరిగ్గా లేమనుకుంటామో అంటే మనలో ఇంకా అక్కడ ప్రేమతత్వం అనేది లేదు అని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం చక్కగా దాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలుగుతామో, అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా అహం బ్రహ్మాస్మి అంటాడు సార్. అంటే ఉన్నదంతా ఆ పరమాత్మే. ఆయా స్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం వారిని ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మనలో ఉన్న విషయాలు కూడా అంటే మన మనసును, మన బుద్ధిని, మన శరీరాన్ని, మన అనారోగ్యాన్ని, మన సంపదల్ని, మన ఆనందాన్ని అన్నీ కూడా ఉన్నవి ఉన్నట్లుగా ఎప్పుడైతే స్వీకరించగలుగుతామో, యాక్సెప్ట్ చేయగలుగుతామో అప్పుడు అసలైన ప్రేమతత్వం అనేది మనలో జయించగలుగుతుందంట. కానీ మన అసలైన నిజతత్వం ప్రేమ మాత్రమే. ఇది ఒక మాయలో ఉంది కాబట్టి, మాయలో నుంచి మనం బయటపడాలంటే ఏం చేస్తాం? మబ్బు మనకు కోటి సూర్యులు ఉన్న శక్తి మన ఆత్మకుందంట మాస్టర్స్. కానీ మనకు తెలియట్లేదు. ఆ ఆత్మను ప్రేమించే శక్తి మనకు లేదు. అంటే ఈ మనస్సుని ఎప్పుడైతే శూన్యం చేసుకుంటామో, మన ఆత్మను ప్రేమించగలుగుతాం. మన ఆత్మను ఎప్పుడైతే ప్రేమించుకోగలుగుతామో అదే పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ తత్వంలో నుంచి మనము బయటికి రావాలి. ఈ మనసు శూన్యమైనప్పుడు మన నిజతత్వం అదే అన్నమాట. మనమేమనుకుంటున్నాం మనసుతో పోతున్నాం. కాబట్టి మనసును గూడా ప్రేమించాలి. అంటే మనలో అన్నీ ఉన్నాయి. మనసు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఏ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలో చక్కగా అవగాహన చేసుకుంటూ, మనసు స్థితి మాయమైపోతుంది. బుద్ధి వికసిస్తుంది. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. కాబట్టి మనం ఆత్మ పదార్థం అని తెలుసుకొని, నిరంతరం ఆత్మ స్థితితో ఉండడం నేర్చుకోవాలి మాస్టర్స్. చెప్తాడు. మనము చెప్తారు గదా! 4 వేదాల సారమేమి అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్వితం బ్రహ్మ అని చెప్తారు గదా! అందుకే మనం ఏం చేయాలి? అందరూ ఆ పరమాత్మ స్వరూపులే గాని ఆయా స్థితుల్లో ఉన్నారు. అంటే ఎవరు ఏ స్థితుల్లో ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు హ్మ్. వాళ్ళ స్థితికి అది కరెక్టే. మన స్థితికి ఇది కరెక్టే. అంటే అక్కడ తప్పు, ఒప్పులనేవి ఏం లేవు. ఆ స్థితుల్ని బట్టి అజ్ఞానము, జ్ఞానం రెండే ఉన్నాయి. కాబట్టి అక్కడ మనము ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనము ఆ యొక్క నిజతత్వాన్ని మనలో ఉన్న నిజతత్వాన్ని మనం బయటికి తెచ్చుకోగలుగుతాము. అంటే అక్కడ మన మనసు శూన్యమైపోతుంది. ఆ ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆ మనసు శూన్యమైనప్పుడే మన నిజతత్వం, ప్రేమతత్వము ఎప్పుడైతే ప్రేమతత్వం వస్తుందో బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు అందులో నుంచి సృజనాత్మకత. అంటే మనం ఎన్నో టాలెంట్లున్నాయి మన లోపల. ప్రతి ఒక్కరిలో సంథింగ్ స్పెషల్ అంటాడు పత్రి సారు. అంటే ప్రతి ఒక్కరు చూడండి ఎన్నో కళలున్నాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు ఈ సృష్టిలో మనము ఒకరు వంటలు చక్కగా చేస్తారు. ఒకరు జాబ్ చక్కగా చేస్తారు. అంటే ప్రతి ఒక్కరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఉన్నదంతా ఆ పరబ్రహ్మే గదా! కాబట్టి మనం అందరి నుండి అన్నీ నేర్చుకోవాలి. పత్రి సార్ ఏం చెప్తాడు? ప్రతి ఒక్కరు మనకు గురువే అని చెప్తాడు. ఒక చీమ నుంచి గూడా మనం నేర్చుకోవాలని చెప్తాడు.
కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఈ సాధనలో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, అప్పుడు మనం సహజంగా జీవించగలుగుతాం. సహజంగా జీవించినప్పుడు ప్రతి ఒక్కరు మనకి గురువే అని చెప్తారు. ప్రతి ఒక్క వ్యక్తి మనకి గురువే అంటారు. దత్తాత్రేయుల వారు కూడా 24 మంది గురువుల ద్వారా నేను నేర్చుకున్నానంటారు. మనం ఫస్ట్ ఏం చేస్తాము? ఇతరులు నిందించడం నేర్చుకుంటాం. తప్పులు ఎంచుతూ ఉంటాం. ఇక్కడ తప్పులు ఎంచడం కాదు మాస్టర్స్. వాళ్ళలో ఏదైతే సృజనాత్మకం ఉందో వాళ్ళని నేర్చుకుంటూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నప్పుడు సర్వము నువ్వు నేర్చుకోగలుగుతావు. సర్వం నువ్వే ఉంటావు. ఆ సర్వమే ఆ పరమాత్మ. పరమాత్మ తత్వమే ప్రేమ తత్వము అని పత్రి సార్ చెప్తాడు. చూడండి ఈరోజు పిఎస్ఎస్ఎం ఇంత ముందుకెళ్తుంది అంటే ఒక ప్రేమ తత్వం ద్వారే. చూడండి పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్తాడు? ఎంతసేపు మనము వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి నేను ఏ గుణాన్ని అంటే వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ నేను నేర్చుకున్నాను. మనం ఏం చేస్తాము? ఫస్ట్ జడ్జ్ చేస్తాం. వీళ్ళు సరిగ్గా లేరు అనేది కాకుండా, ఆ వ్యక్తిలో ఇతనం ఆ వ్యక్తి కూడా ఆదర్శవంతంగా తీసుకొని మనం ముందుకు పోగలుగుతాం. అంటే ఇక్కడ ధ్యాన సాధన చేసే వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రతి ఒక్క వ్యక్తిలో మంచిని చూడగలుగుతాడు. ఆ మంచిలో నుంచి తను చక్కగా ఎదగగలుగుతాడనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో అప్పుడు మన ఆత్మ వికసిస్తుంది. ఆత్మ యొక్క పరిపూర్ణ తత్వం ఏది అంటే ప్రేమ తత్వమే అని చెప్తున్నాడు సారు. కాబట్టి ఒక ప్రేమతో మనం ఎప్పుడైతే ఉంటామో సర్వము మనకంతా సహకరిస్తుంది. అందరూ సహకరిస్తారు. మన దేహం సహకరిస్తుంది. మన చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, తర్వాత సంపదలు, ఈ సృష్టి అన్నీ చక్కగా సహకరిస్తుంది మాస్టర్స్. ఓకే మేడం. మన ప్రేమని ఎలా పెంపొందించుకోవాలి, మనమే ప్రేమ స్వరూపులని సార్ చక్కగా చెప్పినాడు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శేషు గారికి, లక్ష్మీ శేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.